హైదరాబాద్ డెవలప్మెంట్ పై దృష్టి పెడతామన్నారు జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యులు సిఎన్ రెడ్డి. గతంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఉన్నవారు నగర డెవలప్మెంట్ పట్టించుకోలేదన్నారు. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో నగర సమస్యలపై దృష్టి పెడతామని జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యులు తెలిపారు. ఇక జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం అవడంతో వారికి మేయర్ సర్టిఫికెట్లు అందించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. సభ్యులందరికీ కూడా గౌరవ మేయర్ గారి ఆధ్వర్యంలో నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈ రోజుతోటైనా బీఆర్ఎస్ నాయకులు అదేవిధంగా బీజేపీ నాయకులు కళ్ళు తెరవాలి. ఎందుకంటే వారికి సంఖ్యాబలం అంఖ్యాబలం లేనప్పటికీ కూడా వాళ్ళు ఏదో అవిశ్వాసం అని చెప్పేసి ఇన్ని రోజులు ఒక ఈ భ్రమలో ఈ యొక్క ప్రజలు కానీ అదేవిధంగా నాయకులను మభ్యపెట్టే విధంగా చేయడం జరిగింది. ఈ రోజుతోటి తేట తెల్లమైంది. వాళ్ళకి ఎక్కడ కూడా జిహెచ్ఎంసీలో కార్పొరేటర్ల విశ్వాసం కోల్పోయారు, ప్రజల విశ్వాసం కోల్పోయారు, అందరి విశ్వాసం కోల్పోవడం జరిగింది. ఎందుకంటే మనం మొన్నటి వరకు చూసాం, మొన్నటి వరకు కూడా బీఆర్ఎస్ వాళ్ళు ప్రతి దాంట్లో అవిశ్వాసం అని, స్టాండింగ్ కమిటీలో పోటీ చేస్తామని ఇవన్నీ ఏదైతే భ్రమ పెట్టి మాటలు చెప్పారో అది ఈ రోజుతోటి తేటతెల్లమైపోయింది. వారికి ఎక్కడ కూడా విశ్వాసం లేకుండా పోవడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా ప్రజలు గట్టిగా బుద్ధి చెప్తారు. ఎందుకంటే వాళ్ళు చేసేది ఒక సోషల్ మీడియా అసత్య ప్రచారాలు తప్ప వారికి నిజంగా జిహెచ్ఎంసీలో ఈ యొక్క బలం లేదని చెప్పేసి మరొకసారి నిరూపించడం జరిగింది. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్గా మరి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మరి ఈరోజు 7గురం, అదేవిధంగా ఎంఐఎం పార్టీ నుంచి 8గురు, మొత్తం 15 మంది స్టాండింగ్ కౌన్సిల్గా ఎన్నికై మరి ఈరోజు గౌరవ మేయర్, డిప్యూటీ మేయర్ గారి చేతుల మీదుగా నియామక పత్రం తీసుకోవడం జరిగింది. మన అందరికీ తెలుసు స్టాండింగ్ కౌన్సిల్ అంటే నిజంగా చాలా పవర్ఫుల్. ఏంటంటే హైదరాబాద్ మహానగరం అనేది చాలా పెద్దదైనది. మరి ఆ హైదరాబాద్ మహానగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దుటకు, హై సిటీగా తీర్చిదిద్దుటకి మరి ఎన్నో సమస్యలు అనేటివి ఉంటాయి. మరి నియోజకవర్గాలలోని పలు డివిజన్లలో ఉన్న సమస్యలను మరి స్టాండింగ్ కౌన్సిల్ దృష్టికి వచ్చి బడ్జెట్ శాంక్షన్ తీసుకొని మరి అమలు చేయడానికి మరి ఈ స్టాండింగ్ కౌన్సిల్ అనేది ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రజల మౌలిక సదుపాయాలకు మరి అదేవిధంగా మరి డ్రైనేజీలు కానివ్వండి, బ్రిడ్జిలు కానివ్వండి, వాటర్ సంబంధించినవి కానివ్వండి, మరి సీసీ రోడ్లు కానివ్వండి, మరి అండర్ పాస్లు, ఫ్లైఓవర్లు, ఇట్లా ఏవైతే ప్రధానమైనవి ఉంటావో ప్రతి బుధవారం నాడు మరి స్టాండింగ్ కౌన్సిల్లో పెట్టుకొని ఆమోదం తెలిపిన తర్వాతనే అవి అభివృద్ధికి నోచుకుంటాయని తెలియజేస్తాను.